హాయ్ అండి, వెల్కమ్ టు బామాస్. ఇలాంటి పొట్టు శారీస్ అన్నీ చూపించాలంటే నేను కూడా అలానే రెడీ అవ్వాల్సి వస్తుందండి. నార్మల్ నేను డ్రెస్సెస్లో ఉంటాను. ఇంత కాస్ట్లీ వచ్చేటప్పటికి ఇవి చూపించాలంటే నేను ఎక్కడ డల్ అయిపోతాను, నేను హైలైట్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే అన్ని పొట్టు శారీస్ అన్నీ అలానే కళకళలాడుతూ ఉన్నాయి. పెళ్లి మండపంలో ఎట్లా ఉందో అట్లా ఉన్నాయన్నమాట. ఇప్పుడు వచ్చినప్పటికి పెళ్లి కూతురు వాళ్ళ అమ్మవి చేశాను, చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి కంచిపట్టు శారీ వచ్చేప్పుడు మొత్తం అంతా టిష్యూ వచ్చింది, చిన్న బార్డర్ ఇచ్చాను సింపుల్గా. దీనిలో బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది. నేను అలానే ఇలా కట్ వర్క్లో ఫ్లవర్స్ ఇచ్చేసాను. హ్యాండ్ కూడా 2 బార్డర్స్, ఈ చిన్న బార్డర్ ఉంది కదా 2 బార్డర్స్ అటాచ్ చేశాను. మీకు తెలియట్లేదు చూడండి, నేను అటాచ్ చేసినట్టు అదే చెప్తున్నాను. ఒక్కొక్క వీడియోలో మీకు ఒక్కొక్క బ్లౌజ్ చూపించేటప్పుడు చిన్న చిన్న టిప్స్ చెప్తున్నాను. హ్యాండ్ అంతా బార్డర్ ఉంటే ఫ్యాషన్ ఉంది, లుక్ ఉంటుంది, మనకి హైలైట్ అయినట్టు ఉంటాం. అందుకని చిన్న బార్డర్ వస్తే హ్యాండ్ అంతా రాదు, కొంచెం సగం ప్లెయిన్ సగం వర్క్, మళ్ళీ వర్క్ అంటే వర్క్ వేయించుకోవాలి. ఇలా ఇక్కడ వేసుకుంటే వర్క్ అంత అందం అనిపించదు. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ కోసం చెప్తున్నాను. ఇలా 2 బార్డర్స్ 2 అటాచ్ చేసేస్తే మనకి హ్యాండ్ మొత్తం బార్డర్ వచ్చేసింది చూడండి, రిచ్ లుక్ వచ్చేస్తుంది. నెక్ వర్క్ చేసుకుంటే చాలు. నెక్ కూడా ఏంటంటే రౌండ్ నెక్లో కట్ వర్క్ వేసాను. ఫ్రంట్ కూడా అంతే చూడండి, ఫ్లవర్ అలా కూర్చోబెట్టినట్టే ఉంది కదా. ఇది ఫస్ట్ మీరు బ్లౌజులు ఉంటే బ్లౌజులు చూసుకోవచ్చండి. శారీస్ మోడల్స్ కావాలన్నా శారీస్ మోడల్స్ చూసుకోవచ్చు, అందుకే చూపిస్తున్నాను. ఇది వచ్చేప్పుడు చూడండి, పుచ్చివాయి ప్రింట్ నేను రివర్స్ పెట్టినట్టున్నా శారీ. ఇదిగోండి సేమ్ ఇది యాస్టీస్గా నేను అలానే హైనెక్లో పెయింట్ వేయించాను చూడండి. యాస్టీజ్ అది ఎలా ఉందో అలానే పెయింట్ వేయించాను. ఇదిగోండి ఇది లోటస్లో, ఇదిగోండి లోటస్లో వచ్చింది. రివర్స్ పెట్టాం కదా అందుకని కొంచెం అలానే. ఇది గంగిగోవులా ఉందండి, అలానే వేసాను. ఎందుకంటే కామధేను కాదు ఇది, అది కూడా నాకు కన్ఫ్యూజ్ అయ్యి నేను వెతుక్కొని మరీ వేయించాను. కింద కూడా హ్యాండ్కి కూడా చూడండి ఇలా లోటస్లో వచ్చి ప్లస్ ఒక్క నిమిషం ఉందా తల్లి, అసలు శారీ తీసేసి చూపిస్తాను. ఇప్పుడు క్లియర్గా ఉంది. ఇదిగోండి ఈ గంగిగోని యాస్టీజ్ వేసి ఈ లోటస్లో మళ్ళీ ఇది యాస్టీజ్ వేసాను చూడండి. అదే పర్టికులర్గా ఈ శారీ చూస్తే శారీలో బ్లౌజ్ యాస్టీజ్గా అలా దిగాలండి, అదే నేను అనేది. ఏదో వేసామంటే వేసాం పెయింటింగ్ అని కాదు. ఈ లోటస్లన్నీ ఉన్నాయి కదా, ఇదిగోండి ఈ లోటస్లన్నీ ఇలానే కింద లోటస్లు వేసాను, అన్నీ ఒకటే మోడల్ కాకుండా. హ్యాండ్ కూడా అంతే, బ్యాక్ ఎట్లా వచ్చిందో అలానే వేసి ఇదిగోండి ఈ లోటస్లో ఎలా వచ్చిందో